అతను ఓ ఉత్తమ ఉద్యోగి. పుట్టినప్పటి నుంచి వైకల్యం వెంటాడిన ప్రభుత్వం కొలువు సాధించి విధుల్లో కూడా సత్తా చాటాడు. ఆయన పనిని మెచ్చిన ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పురస్కారాన్ని అందించింది. కలెక్టర్ ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా అవార్డును అందుకున్నారు. అవార్డును అందుకున్నాక కుటుంబ సభ్యులు, స్నేహితులందరూ అభినందించారు. కానీ ఏం చేస్తాం, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. పురస్కారం అందుకున్న గంటల వ్యవధిలోనే అతని గుండె ఆగిపోయింది. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న దివాకర్ హఠాత్ మరణం ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ ఉద్యోగిగా దివాకర్ కలెక్టర్ రాహుల్ రాజుతో ప్రశంసా పత్రం అందుకున్నారు. అనంతరం పట్టణంలోని ఆయన నివాసానికి వెళ్లగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబీకులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దివాకర్ 2004లో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. 10 ఏళ్లకు పైగా ఆదిలాబాద్ బల్దియానే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడే స్థిరపడ్డారు. మంచి అధికారిగా ఆయన పేరుగాంచారు. కానీ ఒక్కసారిగా ఆయన చనిపోవడం విస్మయానికి గురిచేసింది. దివాకర్ సార్ ఇప్పుడు లేరని నిజాన్ని తోటి అధికారులు, ప్రజలు నమ్మలేకపోతున్నారు. నిన్నటి వరకు కళ్ళ ముందే కనిపించే వ్యక్తి ఒక్కసారిగా చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల కాలంలో గుండెపోటులు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఎప్పుడు ఎవరు ఎలా ప్రాణాలు వదిలేస్తున్నారో తెలియడం లేదు. అప్పటి వరకు మనతో ఉన్న వ్యక్తి గుండె క్షణాల్లో ఆగిపోతుంది. వయసుతో సంబంధం లేదు, ఆరోగ్యం సంబంధం లేదు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా గుండెపోటులు సంభవిస్తున్నాయి. ఎంతటి వారినైనా ఇట్టే మృత్యువు కమ్మేస్తుంది. ఇటీవల కాలంలో ఎందరో ఇలా గుండెపోటుతో చనిపోగా ఇప్పుడు ఆదిలాబాద్ బల్దియా మేనేజర్ ప్రాణాలు కోల్పోయారు.